ప్రియవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా మనల్ని కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు కన్నులెత్తి, ప్రభా నీవే నాకు ఆశ్రయమయ్యా అని ప్రార్థనలో తమ ఆ రోజు జీవితాన్నంతా ఆ ప్రభునికి ఎవరెవరు అర్పిస్తూ ఉంటారో, తనను ఆశ్రయించిన వారందరినీ జీవితాలను ధన్యులుగా మార్చడానికి ప్రభువు ప్రతి ఉదయము సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రేమ, కరుణ, కృప ప్రతి ఉదయం మన మీద నూతనంగా కుమ్మరించబడుతుంది. ప్రియులారా, నిన్నటి దినాన మనల్ని కాచి కాపాడిన దేవుడు కాపుదలలో ఎంతోమంది మన మీద విమర్శించి ఉండవచ్చు, మనల్ని చూసి అసూయ చెంది ఉండవచ్చు, అన్యాయంగా మన మీద నేరారోపణ మోపి ఉండవచ్చు, అన్యాయంగా మనం కన్నీరు కార్చేలా చేసి ఉండవచ్చు. అన్ని పరిస్థితులలో కూడా ఆ ప్రభుని ఎవరెవరు ఆశ్రయిస్తారో వారందరి జీవితాలు ధన్యంగా మారిపోతాయని 2వ కీర్తన 12వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎలాంటి పరిస్థితులలో ప్రభును మనము ఆశ్రయించాలి? చూడండి, ప్రతి క్షణము కూడా ఆ ప్రభు ప్రేమ మీద మనం ఆధారపడి ఉండకపోతే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి మన మనస్సు నిరాశకు లోనైనప్పుడు మన జీవితాలు అంధకార బంధురం అవుతాయి. ప్రియులారా, మన చుట్టూ పరిస్థితులను, దేశాలను, మన దేశ పరిస్థితిని చూసినప్పుడు ఎలా ఉంది చూడండి. ఒక్కొక్క దేశం మీద మరొక దేశము యుద్ధానికి ఎప్పుడెప్పుడు సిద్ధమవుదామా అని ఉన్నాయి. చూడండి, యుక్రెయిన్ చూసినా, రష్యాని చూసినా, మన భారతదేశ పరిస్థితిని చూసినా ఎక్కడైనా మనకి సంతోషం కలిగించే పరిస్థితులు ఉన్నాయా? మన జీవితము, మానవ మనుగడయే నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. చివరి దినాల్లో యుద్ధాలను మనం వింటాము, మన కన్నులారా చూస్తామంటే నిజంగా ఎన్నో దేశాలు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనము ప్రతిరోజు వార్తల్లో చదువుతున్నాం. మన కళ్ళతో కూడా ఆ యుద్ధ పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆ పరిస్థితులు మనం వింటూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో మన శక్తి, మన బలము మనకు సరిపోతుందా ప్రియులారా? చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడితే మనం అది మాట్లాడినప్పుడు మాత్రమే మనకు స్నేహితులుగా ఉంటారు. మనము దేవుని చిత్తంలో ఉండి దేవుని చిత్తం ప్రకారం మనం జీవించడము వాళ్ళకు నచ్చకపోతే అన్యులు ఎలా మన మీద యుద్ధానికి సిద్ధపడుతున్నారు, ఎందుకు వాళ్ళ చెలరేగిపోతున్నారు? అపోస్తల కార్యంలో స్టెఫాను జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని చిత్తంలో ఉన్నవాడు, దైవ జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నవాడు, దేవుని ప్రజలకు, అబ్రహాముకు, మోషేకు, తర్వాత ప్రజలకు ఏమేమి జరిగింది, న్యాయాధిపతులను ఇచ్చే దేవుడు ఎలా వాళ్ళని కాపాడాడు అని చెప్తూ ఉన్నప్పుడు అది అర్థం కాని ప్రజలు, దేవుడేంటి, దేవుని ప్రజలేంటి, దేవుని చిత్తంలో జీవించడం ఏంటి అని అర్థం కాని ప్రజలు ప్రియులారా, ఆయనను బంధించి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళందరూ ముక్కుముడిగా ఆయనను పట్టణము వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో స్టెఫాను యొక్క దృష్టి దేవుని మీద నుంచి వాళ్ళ మీదకి మరలి ఉండినట్లయితే వాళ్ళలో ఒకడిగా కోపంతో, క్రోధంతో, అసూయతో అతడు కూడా నిండిపోయి ఉండేవాడు. కానీ ఆ పరిస్థితుల మీద తన దృష్టిని పెట్టకుండా పరలోకం వైపు తన దృష్టిని పెట్టినప్పుడు సింహాసనాసీనుడైన దేవునిని అతడు చూడగలుగుతున్నాడు. ప్రియులారా, శరీరానికి, మన జీవితంలో ఏమి జరుగుతుందని దాని మీద మన దృష్టిని పెడితే పరలోకం నుండి పొందే గొప్ప గొప్ప ఆశీర్వాదములను ఎన్నో కోల్పోతాం. కానీ శరీరము ఇది అశాశ్వతమైనది, దీనికి ఏమి జరిగినా దీని మీద మన దృష్టిని పెట్టకుండా అన్ని పరిస్థితులలో
పరలోకం వైపు దృష్టిని పెట్టిన వారి గురించి చూడండి. ఆ సింహాసనాసీనుడు ఈ లోక ప్రజలు ఏమేమి చేస్తున్నారో చూసి ఆయన పరిహాసం చేస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు, ఆయన నవ్వుకుంటున్నాడని 2వ కీర్తనలో మనం చదువుతున్నాం. ఈ లోకంలో దేవుని వైపుకి ఎవరెవరు కన్నులెత్తుతారో వారిని ఎలా కాపాడుకోవాలో, వారిని కాపాడడంలో మిగతా వాళ్ళని ఎలా వాళ్ళు చేసిన దానికి అన్యాయానికి వారే శిక్ష పొందేలా ఎలా చేయాలో దేవుడికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు ప్రియులారా. ఆ సర్వశక్తిమంతుడైన ఎల్ షడాయ్ దేవుడి మీద ఆధారపడిన ఎవరిని కూడా వారి పరిస్థితులలో వారి అన్యాయానికి గురైనప్పుడు వారిని వదిలిపెట్టలేదు. దానియేలు జీవితము మనందరికీ తెలుసు. దేవుని చిత్తంలో ఉండాలని తనను తాను క్రమశిక్షణలో పెట్టుకొని తన స్నేహితులను కూడా క్రమశిక్షణలో ఉండేలా చేసి సజీవుడైన దేవునికి తమను తాము అర్పించుకున్నప్పుడు తమ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కుట్రలు చేశారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళు అన్యాయంగా నేరారోపణ చేశారు. కానీ స్వర్గాధిపతి అయిన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు అవన్నీ గమనిస్తూ ఉండి కూడా తనను అన్యాయంగా సింహపు బోనులో పడవేస్తారేమో భయపడి ప్రార్థన చేయడము మానలేదు ప్రియులారా దానియేలు. మన జీవితంలో కూడా మన కుటుంబంలో ఎన్నో రకాల పరిస్థితులు ఉండవచ్చు. నేను ఈ మధ్య ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు. తన కుటుంబంలో చాలా గడ్డు కాలం, తన కుమార్తెతో ఎంతో బాధపడుతూ ఉంది. కానీ ఆమెను ఒక ప్రశ్న అడిగాను, నీ పరిస్థితి ఇలా ఉంది కదా, నీ సొంత శక్తి ద్వారా నీ కుమార్తె యొక్క ప్రవర్తనను మార్చాలని చూస్తున్నావు, ఆమె నీ వలన కావడం లేదు, నీ మాట వినడం లేదు, ఈ పరిస్థితిలో నువ్వేం చేయాలి? ఏం చేస్తాను సిస్టర్, అన్నీ చేస్తున్నాను, వాళ్ళకి ఈ లోకంలో కావాల్సిన అన్నీ సంపాదించి పెడుతున్నాను, ఉద్యోగం ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 దగ్గర ఒక పని చేసి మళ్ళీ 2 గంటలకు దగ్గర ట్యూషన్ చెప్పి నేను కష్టపడి సంపాదించి వాళ్ళకి అన్నీ కూడా సమకూరుస్తున్నాను, కానీ వాళ్ళు నా మాట వినడం లేదు. అంటే నేను చెప్పాను, శారీరకంగా నువ్వు చేయగలిగినవి అన్నీ నువ్వు చేసావు, అయినా నీ ప్రేమ వాళ్ళని మార్చలేకపోతుంది. ఇప్పుడు ఆ స్వర్గాధిపతి అయిన దేవుని వైపు కదా నువ్వు చూడాల్సింది. అందరూ ఆ ప్రభు చెప్తే మాట వినాల్సిందే. నీ కుమార్తె నువ్వు చెప్తే మాట వినకపోవచ్చు, కానీ ఆ దేవుడు చెప్తే తప్పకుండా మాట వింటాడు కదా. నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. నీ కుటుంబాన్ని పరిస్థితులన్నింటినీ కూడా ఈ పరిస్థితులన్నీ దేవునికి అప్పచెప్పాలి. నువ్వు అసలు ప్రార్థనలో కూర్చుంటున్నావు అంటే అదొక్కటే నేను చేయడం లేదు సిస్టర్. ప్రియులారా, మన శక్తితో మన బలముతో మన కుటుంబాన్ని మనం నడిపించలేం. అన్ని మంచి చేయాలని చూస్తారు, కానీ మనం చెప్తే ఎవరు మాటలు వింటారు? కొన్నిసార్లు మన మాటలు మనమే వినలేం. మనకు క్రమశిక్షణలో ఉండాలని ఉంటుంది, కానీ ఈ శరీరము మనకి లొంగదు. ఎందుకంటే ఆత్మకు శరీరానికి బద్ధ శత్రుత్వం ఉంటుంది. కానీ పరలోకమందలి దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు చెప్పినప్పుడు అందరూ తప్పకుండా వినాల్సిందే. ఆమెతో నేను చెప్పాను, నువ్వు ఈ పనులన్నీ ప్రక్కన పెట్టి నీ కుమార్తె జీవితాన్ని నువ్వు సరిదైన దారిలో తీసుకొని రావాలంటే నువ్వు మొదటగా ప్రార్థనలో కూర్చోవాలి. నువ్వు ఏ టైంకి రోజు లేస్తున్నావో 1 గంట ముందు లేవు, ఇంకొక గంట అర్ధగంట ముందు లేవడానికి ప్రయత్నించు. ఆ అర్ధగంటలో దేవుని స్తుతించి నీ కుటుంబాన్ని అంతా దేవునికి అర్పించి అప్పుడు నువ్వు పని చేయడానికి వెళ్ళి అన్నప్పుడు, అవును సిస్టర్ నేను ఇది చేస్తాను, ఇదే నేను చెయ్యలేకపోతున్నాను, నా సొంత శక్తి ద్వారా నేను నా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నా భర్తన మాట వినడం లేదు, నా కుమార్తెన మాట వినడం లేదు, అందరూ నాదే తప్పుగా నేను పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను, నా కుటుంబం మీద శ్రద్ధ చూపించడం లేని అందరూ అంటున్నారు, కానీ అది నిజము కాదు. అవును ప్రియులారా, మన శక్తితో మనం అన్నీ చేస్తున్నాము, సరి అయినది చేస్తున్నాము అని అంటున్నాం, కానీ మన లోపల బయట జరుగుతున్న పరిస్థితులు మన అధీనంలో ఉండాలంటే ఆ దేవుని శక్తి ద్వారా, దేవుని కృప ద్వారా మాత్రమే పరిస్థితులన్నిటిని కూడా చక్కబెట్టగలం. ప్రియులారా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మన మనస్సులో యుద్ధాలు జరుగుతున్నాయి, మన కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా శాంతికరుడైన రారాజును ఆ పరిస్థితిలోనికి ప్రార్థన ద్వారా తీసుకొని వచ్చినప్పుడు చూడండి, అందుకని మన అధికారుల కొరకు, మన కుటుంబంలో ఉన్న అధికారుల కొరకు, మన దేశ అధికారుల కొరకు, ప్రపంచ అధికారుల కొరకు ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తిమోతికి రాసిన 1 లేఖ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మొట్టమొదట మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు వాళ్ళని అధికారులుగా ఎన్నుకున్నాడంటే వాళ్ళకిచ్చిన అధికారం ద్వారా వాళ్ళు దైవ భయము కలిగిన అధికారులైతే వారి కింద ఉన్న వారిని చక్కగా నడిపిస్తారు. కానీ దైవ భయము లేని అధికారులైతే తమ ఇష్టం వచ్చినట్లు నడిపించడం ద్వారా ఎంతో అన్యాయం అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రతిరోజు మన కుటుంబంలో ఎవరు అధికారులుగా ఉన్నారో, మన దేశ అధికారుల కొరకు, మన సంఘ అధికారుల కొరకు, మన సమాజ అధికారుల కొరకు ప్రతిరోజు వాళ్ళు దైవ జ్ఞానంతో నింపబడాలని, దైవ జ్ఞానంతో నింపబడిన అధికారులు దైవ భయము చేత వాళ్ళందరినీ నడిపిస్తారు. కాబట్టి శాంతి సమాధానం అక్కడ నెలకొని ఉండబడుతుంది. కాబట్టి ప్రార్థనలో మొట్టమొదట మన కుటుంబాన్ని, మన మీద అన్యాయంగా నేరారోపణ చేస్తున్న వాళ్ళని, మన దేశ అధికారులను, సంఘ సమాజ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇలా రెండోది, మనకు సాధ్యమైనంత వరకు మనము అందరితో శాంతిగా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శాంతికరుడైన రారాజు యొక్క గుణగణములను మనం కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభు సిలువలో వేలాడుతూ కూడా భూమి ఆకాశములకు మధ్యలో ఆయన దేవునికి మనుషులకు మధ్యలో ఆయన సాంగత్యము తీసుకొని రావాలని సహకారిగా ఉన్నాడు. కాబట్టి తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియక చేస్తున్నారని, తనని నిందిస్తున్న వాళ్ళని, హేళన చేస్తున్న వాళ్ళని, తనని సిలువ వేసిన వాళ్ళని, నీకు శక్తి ఉంటే దిగిరా అని నేరారోపణ చేస్తున్న వాళ్ళని, పరిహాసం చేస్తున్న వాళ్ళని కూడా అర్థం చేసుకొని అక్కడ శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, మనల్ని కూడా ఎంతోమంది మన శక్తియుక్తులను చూసి అసూయ ఉన్న వాళ్ళు కావచ్చు, తట్టుకోలేని వాళ్ళు కావచ్చు, మన కుటుంబం అంతా కలిసి ఉండడము చూడలేని వాళ్ళు కావచ్చు, మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జరుగుతూ ఉన్న పరిస్థితుల మీద మన దృష్టిని పెట్టకుండా అన్ని పరిస్థితులను ఉదయకాలమే దేవునికి అర్పించి శాంతికరుడైన రారాజునకు మనకు చెందినదంతా సమర్పించినప్పుడు స్వర్గాధిపతి అయిన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు మన కుటుంబాన్ని పరిపాలిస్తే, శాంతికరుడైన రారాజుకు చెందిన బిడ్డలంగా అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, మన హృదయంలో శాంతి నెలకొని ఉన్నప్పుడు మనం అందరినీ అర్థం చేసుకోగలుగుతాం, అందరికీ ప్రేమను పంచగలుగుతాం, అందరినీ కూడా సరైన దారిలోనికి తీసుకొనగలుగుతాం. మనల్ని తృణీకరించే వాళ్ళను కూడా మనం ఆలింగనం చేసుకోగలుగుతాం. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాలంలో ప్రభు మన అందరి వైపు చూస్తున్నారు. చుట్టూ జరుగుతున్న అన్యాయం మీద మన దృష్టిని పెట్టి, ఎందుకు నా మీద ఇంతమంది నేరారోపణ చేస్తున్నారని దాన్ని చూసి ఈరోజంతా కృంగిపోదామా? లేదా ఏ పరిస్థితి అయినా నా దేవుడికి తెలియకుండా నాకు జరగదు, నా ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు, నా ప్రభువే నన్ను కాపాడుతారని వివేకవంతులుగా దైవ భయము కలిగి ఆ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. యోబు ఏ విధంగా ప్రతిరోజు తన కుమారులు కుమార్తె కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించి ఆ దేవుని చిత్తంలో ఉన్నాడు. కాబట్టి అన్నీ కోల్పోయినప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు, అన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనన్న సత్యము యోబునకు బాగా తెలుసు. ప్రియులారా, మనందరం కూడా ఈ ఉదయకాలంలో అశాశ్వతమైన దాని గురించి చూస్తూ భయపడక బాధపడక శాశ్వతమైన పరలోక రాజ్యంలో చేరడానికి ఈ లోకంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా శాంతికరుడైన రారాజు, సింహాసనాసీనుడైన యేసు ప్రభు నా పక్షమున ఉండగా ఎవరు ఎన్ని రకాల యుద్ధాలు చేయాలని ప్రయత్నించినా వాటన్నిటిలో విజయం నాదే అనే విశ్వాసంతో ఈరోజంతా మనం ముందుకు పోవడానికి కావలసిన అభిషేకం కోసం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ప్రభా, భయం, ఆందోళన, ఆవేదన కలుగుతున్న పరిస్థితులలో ఆ పరిస్థితి మీదే మా దృష్టిని పెట్టినట్లయితే అయ్యా, అవివేకులంగా ఈ లోకంలో మేము కూడా కలిసిపోతాం. కానీ వివేకవంతులుగా దైవ భయము కలిగి జీవించడానికి, ప్రతి పరిస్థితిని అయ్యా మీకు అప్పగించడానికి, మీకు సమర్పించిన తర్వాత ఆ దేవాతి దేవుడే అన్నీ చూసుకుంటాడని విశ్వాసముతో ముందుకు సాగిపోవడానికి
ప్రభా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీ వైపుకు ఆకర్షించుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ప్రభువును ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు, ఆ ప్రభువు నుండే వారికి రక్షణ దొరుకును అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు మా కుటుంబాలను, మా పనులను, మాకు చెందినది అంతా కూడా మా భారతదేశాన్ని ప్రభా, ప్రపంచంలో నాయన సజీవుల లెక్కలో ఉన్న వారందరినీ కూడా మీ ఆధీనంలోనికి తీసుకొని వస్తున్నాం అయ్యా. మీరే నాయన మా అందరికీ కూడా కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి, ప్రతి పరిస్థితిలో మీ శక్తి ద్వారా విజయవంతులంగా ముందుకు సాగిపోవడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజంతా ప్రభుని ప్రతి పరిస్థితుల్లో ఆశ్రయించుదాం, ధన్యకరమైన జీవితాన్ని జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.